కర్నూలు మినిస్టర్ అయినటువంటి టీజీ భరత్ గారు గత 2-3 రోజుల కిందట వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి వచ్చేసి ఆయన ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేసే మటుకు, సో ఎవరి నియోజకవర్గాలలో వాళ్ళు తమ పని తాను చేసుకొని వెళ్ళండి, ఒకరి నియోజకవర్గంలో ఒకరు వేలు పెట్టకూడదు అని కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అనమాట. కీలకంగా అంటే తన నియోజకవర్గంలో ఎవరు వేలు పెడుతున్నారు, సో అలాంటి వారికి నేను ముందస్తుగానే హెచ్చరికిస్తున్నాను. అలాంటి పరిస్థితులు ఉంటే మానుకోండి, ఎవరి పని వాళ్ళు చూసుకోండి. నేను మినిస్టర్ అయినా కూడా ఎవరి యొక్క నియోజకవర్గంలో కూడా నేను వేలు పెట్టట్లేదు, ఎవరి పని వాళ్ళు చూసుకోండి అని అన్నటువంటి విధానం మనము స్పష్టంగా కూడా చూశాము. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి మినిస్టర్ల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. గతంలో ఉన్నటువంటి మినిస్టర్లు కూడా చాలామంది వేరే వాళ్ళ నియోజకవర్గాలలో పెత్తనం చేసినటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా గమనించామని కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే మనము టీజీ భరత్ సార్ అనేది నిజం అనుకోవచ్చు. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేస్తే ఏ యొక్క నియోజకవర్గంలో సంబంధించిన ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం పనులు చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే వేరే యొక్క నియోజకవర్గంలో వాళ్ళ నియోజకవర్గంలోకి ఎంటర్ అయితే ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి అయినా కానీ కోపం డెఫినెట్లీ వస్తుందన్నమాట. అయినా నేను మినిస్టర్గా ఉన్నా కూడా వేరే ఒక నియోజకవర్గాల్లో ఎవరితో కూడా నేను వేరే నియోజకవర్గాలతో నా పెత్తనం మీద చెలాయించలేదు కదా. సో అందరూ సమానంగా ఉండి మినిస్టర్గా అందరూ ఎమ్మెల్యేగా కలిసి ఉంటూ కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి అనేది అయితే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. సో ఈ విషయంపై మనం మాట్లాడుకుంటే సార్వత్రిక రాబోయే ఎన్నికలలో ఇదే విధంగా కొనసాగితే మటుకు డెఫినెట్లీగా తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఇంకొక నియోజకవర్గంలో ఎంట్రీ అవుతే డెఫినెట్లీగా ఆ నియోజకవర్గంలో వర్గపోరు వస్తుందన్నమాట కంపల్సరీగా. ఎందుకంటే ఇంకొక గ్రూప్ లాగా తయారు కావడం, వాళ్ళకి వీళ్ళకి నెగిటివిటీ కమ్యూనిటివిటీ కావడం వచ్చేసి వాళ్ళకి వీళ్ళకి పాజిటివ్ రెస్పాన్స్ వాళ్ళకి రావడం అనేది అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే ఈ నియోజకవర్గం అనేది కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ యొక్క నియోజకవర్గంలో అయినా కూడా ఒకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇంకొక నియోజకవర్గంలో ఏలు పడితే మనకు డెఫినెట్లీగా అది ఆ పార్టీకి కంపల్సరీగా డెఫినెట్లీగా అది వైఎస్ఆర్ కానీ కాంగ్రెస్ కానీ అది టీడీపీ కానీ ఏ పార్టీ అయినా కానీ అనమాట వేరే వాళ్ళ నియోజకవర్గంలో ఏలు పడితే మనకి ఇది కంపల్సరీ జరుగుతుంది. ఎందుకంటే నెగిటివ్ రెస్పాన్స్ వస్తుంది కాబట్టి, అంటే గ్రూప్ తగాదలాగా వస్తుంది కాబట్టి డెఫినెట్లీగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇప్పటికైనా ఎవరైనా కానీ ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కానీ ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలు, ఒకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు తమ నియోజకవర్గం పని తమ నేతలు చేసుకొని వెళ్ళిపోతేనే మంచిది. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే అదేవిధంగా నియోజకవర్గపు ఇన్ఛార్జి వాళ్ళిద్దరు కూడా కాంట్రవర్సీగా వెళ్తే నియోజకవర్గంకి రాబోయే స్థానిక ఎన్నికలకు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి మనకు ఛాన్సెస్ ఉండదన్నమాట. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరొక వీడియో కోసం మన ఛానల్ చూస్తే